మీకు ప్యానలిస్టులకి అట్లాగే 99 ప్రేక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. కన్నా రజనీ గారు రాత్రి ఏమైనా మంచి కలగన్నారేమో, ప్రొద్దున ఇట్లా టీవీకి వచ్చి రకరకాలుగా మాట్లాడడం అంటే సార్, ఇప్పుడు అంబటి రాంబాబు గారు లేదంటే రోజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడితే సోషల్ మీడియాలో హైలైట్ అవుతాం, ఈ రాష్ట్రంలో జనసైనికుల దగ్గర తిట్టించుకోవచ్చు, అట్లాగా మేము హైలైట్ అవ్వచ్చు అని ఆమె అంటున్నారు. అంటే కన్నా రజనీ గారు కూడా ఈ రోజు పార్టీ నుంచి బయటికి వచ్చి ఈ రకంగా దుమ్మెత్తిపోయడం పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు, జనసేన మీద కావచ్చు. మీ ప్రయత్నంలో దీంట్లో ఏదైనా ఇట్లాంటి కుట్ర ఉందా మేడం? మీరు కూడా సోషల్ మీడియాలో హైలైట్ అవ్వడానికి కావచ్చు, లేదంటే రాజకీయంగా కొంత పేరు తెచ్చుకోవడానికి కావచ్చు. అబ్బా, కన్నా రజనీ గారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారినే తూర్పారబడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారినే తిడుతున్నారు, అసలు ఆయన ఎవరికి భయపడరని జగన్మోహన్ గారి దగ్గర కావచ్చు, లేదంటే వాళ్ళ బ్యాచ్ ఏదైతే ఉందో సైకో బ్యాచ్, ఆ బ్యాచ్ దగ్గర పేరు తెచ్చుకోవడానికి తపన పడుతున్నారా మేడం? మీరు మీకు అప్పుడు రాని పేరు ఇప్పుడు వస్తుందని ఫీల్ అవుతున్నారా? ఆ భావంలో ఉన్నారా మేడం? స్క్రాప్ చాలా ఉంది మేడం జనసేనలో, మేడం స్క్రాప్ చాలా ఉంది జనసేనలో, ఆ స్క్రాప్ అంతా బయటికి పోవాలి మేడం. అమాయకులైన జనసేన నాయకుల దగ్గర, కార్యకర్తల దగ్గర డబ్బులు గుంజినోళ్ళు, అట్లాగే అధికార దుర్వినియోగం చేసి పార్టీకి చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళు, అట్లాగే జనసేనలో మేము ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తున్నాం, మేము అనుకుంటే జనసేన డౌన్ అయిపోతుంది, మేము జనసేన తొక్కేయగలమని ఫీల్ అయ్యే కొందరు వ్యక్తులు జగన్మోహన్ దగ్గరికి వెళ్ళి, అట్లాగే సజ్జల రామకృష్ణ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్యాకేజీల కోసము ప్రాధాయపడిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఉంటే ఎంత లేకపోతే ఎంత మేడం జనసేనలో? వాళ్ళు బయటికి పడడం బెటర్. అదంతా స్క్రాప్ బ్యాచ్ మేడం. స్క్రాప్ ఉంటే ఎంత పోతే ఎంత మేడం? పవన్ కళ్యాణ్ గారు ఒక చరిత్ర, పవన్ కళ్యాణ్ గారు ఒక చరిత్ర. ఈ రాష్ట్రంలో ఒక కారణ జన్ముడు ఎన్టీ రామారావు గారి తర్వాత సెలబ్రిటీ, లక్షల మందికి, కోట్ల మందికి మీ బతుకంతా ఆయన పేరు చెప్పుకొని బతకడమే మేడం. మాకు ఆత్మీయుడు, లేకపోతే బజార్లో కూడా రాని వరకు గుర్తుపెట్టుకోండి. మా మేమేది మేడం, మా అధినేత చంద్రబాబు నాయుడు గారే ఆయన అద్భుతమైన రీతిలో ఆయన అభిమానిస్తారు, ప్రేమిస్తారు. ప్రేమించాల్సి వచ్చింది, ప్రేమించాల్సి వచ్చింది తప్పని పరిస్థితుల్లో. పరిస్థితి మేడం, అది మా సొంత వ్యవహారం. మీరు జనసేనలో ఉన్నప్పుడు మీకు అనిపించలేదా? మీరు జనసేనలో ఉన్నప్పుడు మీకు అనిపించలేదా? చంద్రబాబు నాయుడు గారు అనిపించేది. అప్పుడు టీడీపీ వాళ్ళు తిట్టేవాళ్ళు కదా, అప్పుడు టీడీపీ వాళ్ళు తిట్టాక ఓడిపోయారు, పొగుడుతున్నప్పుడు గెలిచారు, ఇంకా పొగుడుతూనే ఉండండి తప్పదు. 2014లో కలిసి పోటీ చేశాం, 2019లో కొన్ని కారణాలతో విడిపోయినచ్చు, కానీ 2022 ఆ కారణాలు ఏంటి ఆ కారణాలు? అప్పుడు మళ్ళీ అవే కారణాలు, ఇప్పుడు కూడా అవే కారణాలు. అమరావతి రాజధాని రైతుల భూములు ఇంకా కూడా తీసుకుంటున్నారు, అప్పుడు అదే కారణంతో విభేదించాడు, ఇప్పుడు కూడా అతి తొందరలో అదే కారణంతో విభేదిస్తాడు. చూస్తాండి మీ ఇష్టం వచ్చినట్టు మీ భూములు తీసుకుంటే ఒకసారి ఓడ్చుకుంటాడు, రెండోసారి ప్రశ్నిస్తాడు, మూడోసారి తిరగబడతాడు. అదే బయటికి పోతే జగన్మోహన్ రెడ్డి గారు మీకు సూపర్ స్టార్ హీరోగా కనబడతారు. మీరు జనసేనలో ఉంటే పవన్ కళ్యాణ్ గారు ఒక అద్భుతమైన వ్యక్తిగా కనబడతారు. అదే మీరు బయటికి వెళ్ళారనుకోండి, పవన్ కళ్యాణ్ గారు గెలిపిస్తే పవన్ కళ్యాణ్ హీరో, మిమ్మల్ని గెలిపించకపోతే నెత్తిన రూపాయి పెడితే పావలా కూడా చాలడు. మిమ్మల్ని గెలిపిస్తే హీరో, లేకపోతే జీరో. పవన్ కళ్యాణ్ గారిని తల్లి పెడతారు, కుటుంబ సభ్యుల్ని పెడతారు, నెత్తిన రూపాయి పెడితే పావలాకి చాలదంటారు. మీరే ఆయన గెలిపిస్తే హీరో, లేకపోతే ఆయన జీరో. మీరు చెప్పండి మేడం, ఎప్పుడు చేసుకోమంటే అప్పుడు చేసుకుంటా మేడం. ఈ రోజు ఓకేనా, రేపు ఓకేనా, లేకపోతే జులైలో ఓకేనా, మీకు నచ్చేటే మేము చేస్తాం మేడం అని ఆయన మీ పర్మిషన్ అడిగి ఆపరేషన్ చేయించుకోవాలా ఏంది మేడం? ఒక వ్యక్తి టీడీపీ వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి, జీవితాంతం పవన్ కళ్యాణ్ గారి భజన చేయాల్సిందే. ఇది మీకు ఒక దీర్ఘకాలిక పనిష్మెంట్. ఆయన భజన చేయకపోతే మిమ్మల్ని భజన చేస్తారు బయట. హాస్పిటల్లో చేరితే ఆయన గురించి వ్యంగ్యాస్త్రాలు మీరు వదిలేరంటే ఎంత నీచమైన రాజకీయం అండి. ఎవరిచ్చారంటే చంద్రబాబు గారు మీకు బాధ అనిపించట్లేదా? ఆఫీస్ ఇచ్చిందా మేడం? స్క్రిప్ట్ చూసి మాట్లాడడం మానేయండి, మనసుతో స్క్రిప్ట్ చదవద్దండి. స్క్రిప్ట్ చదివితే ఎవరు అంగీకరించట్లా. అంతెందుకంటే మీరు బయటికి పోతేనే జనసేన సైనికులు ఎంత హ్యాపీగా ఉంటారో తెలుసా మీకు? ఈ రోజు మీరు పోయిన దానికి అందరూ చక్కలు గుద్దుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. అమ్మా తల్లి దరిద్రం పోయింది మాకు అని హ్యాపీగా ఫీల్ అవుతారండి మేడం. అదే కాదు
అది కరెక్ట్ కాదు, ఆ రకంగా మాట్లాడు మహిళ. ఓకే సార్ ఈ రోజు సోషల్ మీడియాలో జరిగేది అది. వసంత్ రెడ్డి గారు. సార్, వర్మ, సార్, ఈ వర్మ రోజు సోషల్ వినండి. మీడియాలో జరిగేది అది. మీరు ఏ పవన్ సోషల్ మీడియా కామెంట్ చేయండి. సరే సరే సార్, ఇంకోటి చెప్తున్నా ఒకటి. సార్ మీరు బయట మీద పోకుండా పొద్దున్న లేస్తే జనసేన పార్టీకి సూచనలు ఇవ్వడం, సలహాలు ఇవ్వడం. మా అన్న అట్ట చేస్తే బాగుంటుంది, మా అన్న ఇటు చేస్తే బాగుంటుంది. మేడం, దాంతో పాటు మీరు తీసుకున్న డబ్బులు కూడా ఎన్నికల జనసేన సైనికుల దగ్గర ఎవరెవరి దగ్గర డబ్బులు తీసుకున్నారో అది కూడా ఎవరు రివర్స్ ఇవ్వండి. ఓకే, ఓకే. అది ఇస్తే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారు. సార్ నేను ఒకటే, సార్ ఒక్క నిమిషం నాకు టైం. సార్ ఒకటే మాట చెప్తున్నా, పవన్ కళ్యాణ్ గారు ఒక కారణ జన్ములు. మీరు అంటున్నారు కదా ఇదే కాపుకు సామాజిక వర్గం. నేను చెప్తున్నా దశాబ్దాలు కాదు, 100 సంవత్సరాలు కాదు, 1000 సంవత్సరాలకు కూడా కాపు సామాజిక వర్గంలో ఇంకొక పవన్ కళ్యాణ్ పుట్టలేడు. అలాంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్రం కోసం, సామాజిక వర్గం కాదు ఆయన చూసేది, ఈ రాష్ట్రం చూస్తున్నాడు, ఈ దేశాన్ని చూస్తున్నాడు. సార్ ఒకటే చెప్తున్నా, ఏ రోజైనా నాకు ముఖ్యమంత్రి పదవి కావాలని అడిగాడా, లేదంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కావాలని అడిగాడా, లేదంటే మంత్రి పదవి అడిగాడా? అడిగితే కేవలం రాష్ట్ర ప్రజలు కావాలని అడుగుతున్నాడు. అడిగితే దేశం కోసం పరితపిస్తున్నాడు. సార్, అలాంటి వ్యక్తి 1000 ఏళ్లకైనా కాపు సామాజిక వర్గంలో ఒక వ్యక్తిగా పుట్టడు. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారి చరిత్ర మీరు ఇంకా 20-30 సంవత్సరాల తర్వాత కూడా ఆయన లేని రోజు కూడా మీ పిల్లలకు కూడా పాఠాలు చెబితే పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తి కాపు సామాజిక వర్గంలో పుట్టడని మీరు చెప్పుకోవాల్సిన పరిస్థితి మేడం. మేడం, ఒకప్పుడు చిరంజీవి కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వాళ్ళు కాపు సామాజిక వర్గంలో గొప్ప వ్యక్తులే. ఏ రోజు మేడం ఈ రోజు మీకు చెప్తున్నా, మీ సామాజిక వర్గం మీదే అనుకున్నా, మీ సామాజిక వర్గంలో వారి స్థాయిలో ఉన్న ఏ వ్యక్తి కూడా ఈ రోజు రాష్ట్రంలో లేడు. ఇంకా 50-100 సంవత్సరాలకు కూడా ఆ స్థాయి వ్యక్తులు పుట్టరు. నేను రాయిస్తా కావాలంటే ఐ విల్ గివ్ ఇట్ ఇన్ రైటింగ్. ఓకే 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 మసూద్ రెడ్డి గారు. సార్, ఒకటి వర్మ గారు, మాట్లాడండి. వర్మ గారు ఇంత పొగిడినటువంటి వారే పవన్ కళ్యాణ్ గారు బయటికి వెళ్తే ఇంతలాంటి దౌర్భాగ్యుడు ఎక్కడా లేడు. నెత్తిన రూపాయలు పెడితే పావులాకి పోడు అంటారు. కానీ వాళ్ళ జీవిత అవసరం మొత్తం పవన్ కళ్యాణ్ గారికి భజన చేయాల్సిందే. అది ఆ బలమైన పార్టీకి భగవంతుడు పవన్ కళ్యాణ్ గారు సోదర సమానుడు. మేము భజన కావాలి చేస్తాం, మాకేం మేము లోకేష్ గారికి ఏ స్థాయిలో అయితే మేము భజన చేయాలనుకుంటామో అదే స్థాయిలో పవన్ కళ్యాణ్ కూడా చేస్తామండి. మేమందరం కలిసే ఉంటాం, రాజకీయాల్లో కలిసే ముందుకు పోతాం. మీ జగన్మోహన్ లాగా నాటకాలు ఏం మేము, మీ జగన్మోహన్ లాగా అబద్ధాలు చెప్పాం, ప్రజలు మోసం చేయం, 5 లక్షల కోట్లు తినేయం. ఈ రాష్ట్రంలో ఒక రెస్పాన్సిబుల్ ప్రభుత్వం నడుపుతాం మేము, కాబట్టి మేము కలిసి ఉంటాం. రేపటి రోజు తిరగబడతాడండి. ఒక రోజు వచ్చింది, ఆ రోజు సమాధానం చెప్పండి ఆయనకి. వినిపిస్తుందా? హలో సార్, మాట్లాడండి సార్ వినపడుతుంది సార్, మాట్లాడండి. వర్మ గారు, మీకు 99 టీవీకి వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, అదేవిధంగా సోదరి కన్నా రజనీ గారికి, అమ్మ కృష్ణవేణి గారికి, సోదరులు విజయశేఖర్ రెడ్డి గారికి శుభ సాయంత్రం సార్. సార్, అంబటి రాంబాబు గారు పవన్ గారికి గట్స్ లేదు అన్నారు సార్. పాపం అంబటి రాంబాబు గారు ఎందుకన్నారంటే,